జై గోవింద. రఘువంశంలో దిలీప మహారాజు కోసం మనం తెలుసుకున్నాం కదా, అంటే క్లుప్తంగా తెలుసుకున్నాము. మనం దిలీప మహారాజు యొక్క చరిత్రని ఒక్కసారి విశ్లేషించుకుంటే, గురువు యొక్క ఆజ్ఞతో గోవుని సేవించడానికి చక్రవర్తి పదవిని కూడా విడిచిపెట్టి గో సంరక్షణార్థమే వచ్చారు. పని ఎంత చిన్నదా ఎంత పెద్దదా అని కాదు, ఒకసారి పనిలో దిగాము అంటే పూర్తిగా దానిలో శ్రద్ధాభక్తులు అనేవి మనం అలవర్చుకోవాలి. దిలీప మహారాజు గోవుని సేవిస్తున్నంతసేపు కూడా ఎందుకోసం సేవించారు? అసలు తన శాపాన్ని తొలగించుకోవాలి, పుత్ర సంతానం కావాలనే కదా. కానీ అక్కడ గోవు రక్షణకి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. కనీసం మనం ఇక్కడ ఒకసారి గమనించుకుంటే, మన ప్రాణాలను అయితే పణంగా పెట్టక్కర్లేదు, కానీ మన మనుషుల్లో కూడా ప్రవర్తించడం లేదు. ఈరోజు ఆవుల్ని చూస్తే చాలా దయనీయంగా రోడ్డు పక్కన ఏది పడితే తింటూ ఉన్నాయి. పచ్చిక కూడా వాటికి కరువైపోతూ ఉంది, గ్రాసం కూడా వాటికి లేదు. అలా మనం పెద్ద పెద్ద ధర్మాలు సేవలు ఏం చేయక్కర్లేదు. మన చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి మనం తోచినంత సహాయం అనేది మనం చేస్తూ ఉండాలి. అతను తన చక్రవర్తిగా ఉండి కూడా తన గురువు ఆజ్ఞ గోవుని వధించకూడదు అని త్రేతాయుగంలోనే మనకి ధర్మం కోసం చెప్పారు. అందుకే శ్రీరాముడు అంతటి వాడు కూడా రఘువంశంలో జన్మించారు. ఎందుకంటే ధార్మికమైన జీవనం అనేది ప్రతి మనిషికి అవసరం. ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా గోవుని సేవిస్తూ ఉన్నారంటే ఆ యజమాని గోవు యొక్క మూపురంపై తన శరీరంపై చేతులు వేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ యజమానికి ఏ వ్యాధి ఉంది, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఆ ఆవు చక్కగా అర్థం చేసుకుంటుంది. తన యజమాని యొక్క బంధువుల యొక్క ఆరోగ్యాన్ని కూడా గోవు తన దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇస్తే వాళ్ళు కోలుకుంటారు అనే జ్ఞానం అనేది ఆవులో ఉంటుంది. కాబట్టి అది పచ్చిక మేయడానికి వనాలకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఔషధి గుణాలు కలిగిన వనమూలికలన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అలా స్వీకరించినప్పుడు తను ఏం చేస్తుంది, పాల ద్వారా తన యజమాని యొక్క బంధువులకు కూడా ఆ పాలను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలా గోవుల్ని ఎవరైతే పెంచుతూ ఉంటారో, సంరక్షిస్తూ ఉంటారో వాళ్ళకి బాధలు, ఈతి వ్యాధులు, అనారోగ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే యజ్ఞానికి కావలసినవన్నీ కూడా ఆవు నుంచే లభిస్తూ ఉంటాయి. అంటే గోవు అంత విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. అలాగే అక్కడ మనం దిలీప చక్రవర్తి కోసం తెలుసుకున్నాము. నందిని ఆ దిలీప చక్రవర్తికి వరాన్ని ఇచ్చింది. దానివల్ల రఘు మహారాజు జన్మించారు. అతను రోజుకి పెద్దవాడు అవుతారు. ఆ పెద్దవాడు అయిన తర్వాత తను ఏం చేస్తారు, దిలీప చక్రవర్తి తన రాజ్యాన్ని అంతా కూడా తన కొడుకైన రఘు మహారాజుకి ఇవ్వాలి అని సంకల్పించుకుంటారు. ఈలోగా అతను 100 అశ్వమేధ యాగాలు చెయ్యాలని సంకల్పించుకుంటారు. అశ్వమేధ యాగాలు చెయ్యాలి అన్నప్పుడు దానికి ఇంద్రుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. అలాగే అతను అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ గుర్రం యొక్క సంరక్షణార్థమై రఘు మహారాజు ఆ గుర్రాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. అంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి అనేది లభిస్తూ ఉంటుంది. అలా దిలీప చక్రవర్తి 99 అశ్వమేధ యాగాలు చేస్తారు. 100 అశ్వమేధ యాగం జరిగేటప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ మనం కలుసుకొని చెప్పుకుందామా? జై గోవిందా.